నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. అంతే కాకుండా 1989 నుంచి ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఇండస్ట్రీలో? ఎస్ 88 88 నుంచి 89 నుంచి 1980 ఉన్నా. అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకుల్ని కానీ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ చాలా మంచి యాక్టర్ అని పేరు తెచ్చుకొని, అంటే ఇంత నేమ్ ఉన్న తనని ఇలాంటి విషయాలు, అంటే మీ గురించి బాగా తెలుసు, ఎన్ని సంవత్సరాలు చూశారు, కానీ ఇంత మంచి నేము తన గురించి ఇంత బాగా తెలుసు, కానీ ఇలాగా కేసు ఇలా వచ్చింది, ఇలా డ్రగ్స్ తీసుకున్న కేసులో ఇలా హేమ గారు ఉన్నారు అని అంటే మీడియాలో ఇలా న్యూస్లు వస్తే ఎందుకు బ్యాడ్ కామెంట్స్ అనేవి పడ్డాయండి? 100 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ప్రతి దాని వెనకాల 20 వేసుకున్నా కూడా ఎన్ని వందల న్యూస్ ఛానల్ వాళ్ళు, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళే కదా నన్ను ట్రోల్ చేశారు. ఈ ఛానల్లో వేసిన న్యూస్ని వాళ్ళే కదా ట్రోల్ చేశారు. వాళ్ళ దగ్గర ఉన్న మనుషులే కదా వాళ్ళు పెట్టారు. జెన్యూన్ మనుషులు ఎవ్వరూ నన్ను ట్రోల్ చేయలేదు, నన్ను ఎవ్వరు అనలేదు. నేను ఎంక్వైరీ చేసుకున్నాను. నేను ప్రతి దాంట్లోనే ఇవి ఉంటాయి కదా, ఐడీస్ ఉంటాయి, వీళ్ళు ఉంటారు. ఎవడు ఇప్పుడు 2 నిమిషాలు పట్టుకుంటున్నారుగా, మొన్న కూడా చిన్న దాంట్లో వాడు పట్టుకుని వేస్తారా? ఓకేనా? నీ ఐడి ఫేక్ ఐడీలు పెట్టుకొని పెట్టారు. ఎవ్వడు ఒక్కడు జెన్యూన్ లేడు. ఈ న్యూస్ ఛానల్ కింద పనిచేసే చెంచగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసిన పనులు తప్ప జెన్యూన్గా ఉన్న వాళ్ళ ఆడియన్స్ ఎవ్వరూ నా మీద ఒక్క ట్రోల్ చేయలేదు. ఐ మీన్ ఒక్క మెసేజ్ కానీ వల్గర్గా కానీ ఇదిగా కానీ పెట్టలేదు. నేను ఇది కూడా అనౌన్స్ చేస్తాను కదా, నేను ఒక్కటే అన్నా. రెండోసారి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని వేశారు. ఫస్ట్ న్యూస్ వేసారే అయిపోయింది. సెకండ్ టైము ఒకటి, టీవీలో ఒకటి, ఇద్దరే, మిగతా వాళ్ళు ఎవరు వేయలా. డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది హేమకని వేస్తారు. వెయ్యగాని వెంటనే మా ఇంట్లో నేను ఒక చిన్న నా ఫోన్ పెట్టేసుకుని ఒక వీడియో షూట్ చేశా. ఇవన్నీ నా బాడీలోనే ఉంటాయి కదా, నేను మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, టెస్టులు చేయించండి. హెయిర్ లో 1 year ఉంటుంది, అందుకే పోలీసులు మళ్ళీ నాకు టెస్ట్ చేయించారు. అక్కడికి వెళ్ళాను కదా, నేను నా టెస్ట్లే లేవు, మీరు ఎందుకు నన్ను టెస్టులు చేస్తున్నారని అడిగాను, గుర్తుంది కదా మీకు. అప్పుడు నా హెయిర్, నా నైల్స్ అన్ని టెస్ట్ చేశారు, మళ్ళీ పంపించారు వాళ్ళు. ఓకేనా? అంతకు మళ్ళీ ఎందుకు అంటున్నారంటే, అంతకు ముందు నేను టెస్టులు చేయించుకున్నా. నేను చేయించుకుని పెట్టేశా, యూట్యూబ్ లో అంతా పెట్టేశాను. ఇదిగో నేను టెస్టులు చేయించుకున్నాను, నాకు నెగిటివ్ వచ్చింది, నా టెస్టులు నమ్మొద్దు, పోలీసుల టెస్టులు కూడా నమ్మకండి, నేను మీ దగ్గరే ఉన్నాను కదా, మీరు ఎవరైనా వచ్చి నాకు టెస్టులు చేయించండి, మీకు తెలిసిపోతాయి కదా అని అన్నా. ఒక్క నిమిషం నాన్న. అప్పుడు నేను వీడియో పెట్టాను, నా బాడీలోనే ఉంటాయి కదా, ఇది ఈ కేసు సంబంధించి నా బాడీలోనే ఉంటాయి కదా గారు, మన వాళ్ళు వీళ్ళు అలా గారు వీళ్ళందరి పేర్లు చెప్పుకుంటూ ఎవరెవరు నా మీద న్యూస్లు వేశారో, ఈ క్రైమ్ రిపోర్టర్స్ ఉంటారు కదా వాళ్ళ పేరు కూడా. అతను ఇది వరకు పుడింగ్ ఎలిమెంట్ లో కూడా నేను లేను, ఉన్నానని వేసాడు. ఓకే, అతను వేసాడు, అతనే మళ్ళీ చేశాడు. అతను అసిస్టెంట్ ఫోన్ చేశాడు నాకు, చేసి మేడం ఏమైంది మేడం అంటే, ఏమైందయ్యా నా బాడీలో ఉంటాయి కదా, టెస్టులు చేయించండి, ఒకవేళ పాజిటివ్ వచ్చింది అనుకోండి నేను మీ కాళ్ళు పట్టుకుంటాను, ఒకవేళ నెగిటివ్ వచ్చింది అనుకోండి మీరేం చేస్తారు మీరే ఆలోచించండి, మీ సార్ని అడగని చెప్పా. అసిస్టెంట్ ఫోన్ చేస్తే చెప్పా. అయితే అతను నాకు కాల్ చేశాడు. నేను ఆల్రెడీ స్క్రీన్ రికార్డ్స్ అన్ని తీసి పెట్టుకున్నాను. నేను మొత్తం 300 కాల్స్ రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇది నేను డెఫినెట్ గా కేసు గెలుస్తానని తెలుసు నాకు. సో అప్పుడు నేను వీళ్ళందరూ న్యూస్ మంచిగా వేసేస్తే గొడవ లేదు, అంటే వచ్చినట్టు వేస్తే పర్లేదు, వేయకపోతే ఏం చేయాలని సెకండ్ థాట్ లో సెకండ్ ప్లాన్ కూడా రెడీ పెట్టుకుని ఉన్నాను. అతను అంటాడు, మేడం మీరు బయటకు వచ్చిన వాళ్ళ లేరు కదా మేడం అని అడుగుతున్నాడు. ఏంటి న్యూస్ వేసేసిన తర్వాత ఆ వైట్ డ్రెస్ అమ్మాయి వేసి చూసే కొద్ది చూడబుద్ధి వస్తుందని వేస్తారు కదా, తర్వాత అడుగుతున్నాడు. ఆ వాయిస్ కూడా రికార్డ్ చేసి పెట్టాను. నేను లేననే తెలుసు, అది నేను కాదనే తెలుసు, ఎందుకంటే నేను వైట్ పాలిష్, నైల్ పాలిష్, బ్లాక్ డ్రెస్ నేను వైట్ డ్రెస్ వేయలేదు అని చెప్తున్నాను కదా. సో అప్పుడు వాళ్ళు మళ్ళీ నన్ను అడిగారు, నాకేమైనా వినిపించగలరా ఆడియోస్ ఏమైనా? వద్దులే, అవి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. వీళ్ళు కనుక అన్ని కరెక్ట్ గా చేయకపోతే నేను కోర్టులో, కాకపోతే తీస్తే ఇలా అంటే ఇలా మొత్తం అన్ని వచ్చేస్తే ఆ మైక్ తో పాటు అది చూపించచ్చు. వాళ్ళవన్నీ నేను స్క్రీన్ రికార్డ్ చేశాను, ఎందుకంటే నా వాయిస్ రికార్డ్ చేసి వాళ్ళు వేసేస్తున్నారు, నేనేమంటే కూడా వాళ్ళు వేస్తున్నారు. అలాంటప్పుడు నా తప్పేం లేదు కదా, నేను రికార్డ్ చేయాలి కదా, నాకు ఎవిడెన్సెస్ కావాలి కదా, నేను రికార్డ్ చేసి పెట్టాను. కానీ మీకు ఫోన్ చేసి మాట్లాడేది ఒకటి, బయట మళ్ళీ చూపించేది ఒకటి, ఇంకొకటి నా వాయిసే వేస్తున్నారు. చూసారా ఇంకా పొగరు తగ్గలేదు, ఎంత బొక్క ఇస్తుందో, ఇది న్యూస్. కానీ మంచిగా మీతో మంచిగా మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడుతున్నారు నాతో.
వాళ్ళు రికార్డ్ చేస్తున్నట్టు కూడా నేను చెప్తున్నా, మీరు నాకు రికార్డ్ చేస్తున్నారు నాకు తెలుసు, కావాలంటే టెలికాస్ట్ చేసుకోండి చూసుకుందాం అది ఇది అని. నాకు ఒక్కటే తెలుసా ఎందుకు రాలేకపోయినంటే ఫ్రెండ్స్ అందరూ నన్ను రూమ్లో పెట్టి తాళమేస్తారు. అబ్బా ఫోన్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు, నేనన్నా ఫోన్ ఇవ్వకపోతే చచ్చిపోతానన్నా, అందుకని ఫోన్ ఇచ్చారు, అందరూ ఎత్తుతా ఉన్నాను నేను. ఎందుకంటే ఎత్తకపోతే మళ్ళీ నేను ఎక్కడో పారిపోయాను అనుకుంటారు కదా, అందుకని అదొక భయం. అండ్ ఇంకోటి నాకు అదే ఈ మాటలు మామూలుగా వింటుంటే అంటే అదే కాకుండా మీరు చేసిన ప్రయత్నాలు లైక్ నేను చేయలేదు ఇదిగో చూడండి అంటే ఎందుకు అంత ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వచ్చింది మీకు? ఎందుకు అంత చేసుకోవడం ఎందుకు? వదిలేయచ్చు కదా అని. ఎలా వదిలేస్తాను? నువ్వు వదిలేస్తావా? ఒక అమ్మాయిని రేప్ చేసావని న్యూస్ ఇచ్చేస్తారు, నువ్వు చెప్పుకోవా బయటకు వచ్చి నేను రేప్ చేయలేదని? చెప్పుకుంటావా లేదా? చెప్తా. మరి అప్పుడు నేను చేసిన తప్పు ఎందుకు అవుతుంది? ఇప్పుడు నువ్వు నన్ను రాళ్ళిచ్చుకుని కొడుతున్నావు, నేను చేతులు కూడా అడ్డు పెట్టుకోద్దా? అయ్యో తగులుతుంది వద్దండి ప్లీజ్ అండి అని కూడా అనొద్దా? ఎక్కడ న్యాయం? ఇప్పుడు నీ మీద రేప్ కేసు వచ్చింది, నువ్వు మాట్లాడవా? కోర్టులో తేల్చుకుందాం అనుకుంటావా? మాట్లాడినంత వరకు మాట్లాడతా. మరి నేను చేసింది కూడా రైటే కదా, నేను అదే కదా చెప్తున్నా. ఒరే నేను చేయలేదురా, ఈ డ్రెస్ నాది కాదురా, ఈ నైల్ పాలిష్ నాది కాదురా, టెస్టులు చేపించండి రా, పబ్లిక్ గా మీ దగ్గరకు వస్తానురా, నా నడి రోడ్లో టెస్టులు చేపించండి రా, నేను వస్తానురా అంటే ఒక్కడు రియాక్ట్ అయ్యారా? ఒక్కళ్ళన్నా రియాక్ట్ అయ్యారా? అంటే చెప్పే విధానం రాలేదంటారా? ఎందుకు? నేను మంచిగానే చెప్పానే. చెప్పండి అన్న, ఇదే వీడియో పెట్టాను కదా నేను. సెకండ్ టైము డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని వేశారు కదా, 2 ఛానళ్ళని వేశారు, ఇద్దరే వేశారు. ఆ ఇద్దరు ఎందుకు ఆపేశారంటే ఈ వీడియో పెట్టడం వల్ల ఆపేశారు. మరి నేను పెట్టకపోతే వీళ్ళు వేశారు కదా అని చెప్పి గొర్రెల మందలాగా ఇంకొకరు వేసేస్తారు కదా. మరి నేను స్టాప్ చెయ్యాలి కదా, నేను కానప్పుడు నేను చెయ్యాలి కదా. అక్కడికి 4 రోజులు నేను బయటికి రాకపోతే అడ్డమైన గాడిదలన్నీ కూర్చుని ఆవిడ తప్పు లేకపోతే ఈ పాటికి వచ్చేవాళ్ళే అరిచేవాళ్ళని కోర్టులో కేసు ఉన్నాడు అప్పుడు. ఓకే, నేను బయటకు వచ్చి మాట్లాడడానికి ఉంటుంది. ఓకే, కోర్టు రూల్స్ ధిక్కరించినట్టు అవుతుంది, అది ఇంకా పెద్ద కేసు అవుతుంది. అక్కడికి నేను ఆగలేదు, ప్రతి ఫోన్లోని ఇచ్చే వాళ్ళకి ఇస్తూనే ఉన్నాను. డెఫినెట్గా వస్తాను ఒక రోజు, మీకు అని చెప్తూనే వచ్చాను నేను. అది కూడా వేశారు వీళ్ళు. అది చేతులు అడ్డు పెట్టుకోవడంలో తప్పలేదు కదా నాన్న. చెప్పే విధానం కరెక్ట్ గానే చెప్పాను కదా, పలానా వాళ్ళు మీకు నేనేంటో తెలుసండి, నా టెస్టులు మీరు చేయించండి, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను అని అన్నాను. అప్పుడు న్యూస్ ఆపేశారు. హేమ గారికి మొత్తం ఈ 18 నెలలు లీగల్ ఫైట్కి ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది దాదాపుగా? బెయిల్కి మాత్రమే కొంచెం ఎక్కువ ఖర్చు అయింది, లాయర్స్ అందరూ ఫ్రీగానే వచ్చారు. కానీ ఖర్చు వేస్టే కదా. ఇంకా కోర్టుకి వెళ్ళిన తర్వాత నువ్వు ఖర్చు అనుకుంటే ఎట్లా అవుతుంది? తప్పదు, అది తప్పు చేయకపోయినా కూడా ఖర్చు తప్పదు. అంటే బెయిల్కి మాత్రం ఏదో ఉంటుంది ఫార్మల్ అమౌంట్. పాపం లాయర్స్ అందరూ స్వచ్ఛందంగానే వచ్చారు, వాళ్ళు నన్ను ఏమి ఫీజు అడగలేదు. ఇప్పుడు కూడా నాకు అక్కడి నుంచి లాయర్ పంపించారు కదా, ఇంతవరకు ఆయన కూడా పాపం ఏం ఫీజు అడగలేదు. సో ఇచ్చి పంపించాలి, తప్పదు. అంటే ఈ 18 నెలలు మీడియా ముందుకు రాకపోవడం అంటే దానికి ముందు పాయింట్లో 18 నెలలు కూడా మీడియా ముందుకు రాకపోవడం ఓన్లీ కోర్టు అది అంటే అందులో ఆ మంది ఉంది కాబట్టి, అది ఇంకా తీర్పు ఏమి రాలేదు కాబట్టి, ఇవ్వకూడదు కాబట్టి మీరు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, మీడియా ముందుకు రాలేదు. కాదు యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్లో న్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు ఫోటోలు వేస్తున్నారు కదా, వేస్తున్నప్పుడు నేను వీడియో పెట్టాను కదా కాదు అని. నేను కాదనగానే వాడు మళ్ళీ ఇంకా అనేసి వాళ్ళు బురద చేశారు కదా, మళ్ళీ వీళ్ళు బురద చేస్తున్నారని మళ్ళీ ఇంకో వీడియో పెట్టాను కదా. వీడియోలు పెట్టాను కానీ నేను మీడియా ముందుకు రాలేదు. నేను మీడియా ముందుకు ఎందుకు రాలేదు అంటే కోర్టులో కేసింది. ఒక వీడియో పెట్టినందుకే మనకి ఇంత గోల్ అయింది, 2 వీడియోలు పెట్టి 4 వీడియోలు పెట్టి మళ్ళీ 5వ వీడియో పెడితేనే కానీ న్యూస్ స్టాప్ అవ్వలేదు. సో నేను బయటికి రాలేకపోయాను. ఇప్పుడు నేను వచ్చి ఇప్పుడు నీ ముందు కూర్చొని మాట్లాడాను కదా, ఇట్లా మాట్లాడలేకపోయాను. ఎప్పుడు ఆ టైంలో వన్స్ కోర్టుకి కేసు వచ్చేసిన తర్వాత ప్రాబ్లం లేదు, మాట్లాడొచ్చు. ఇప్పుడు నేను రామా అంటాను, నువ్వు దాన్ని నీ అమ్మ అన్నావా అనుకో, అది మళ్ళీ ఇష్యూనే కదా. అందుకని రాలేదు, ఫ్రెండ్స్ అందరు రానివ్వలేదు బేసిక్ గా, అసలు బయటికే రానివ్వలేదు. లేకపోతే నేను అప్పుడే వచ్చేసి తొడకొట్టేద్దాం అనుకున్నాను. నేను అసలు అనేది నా వాయిస్ నేను అస్సలు పెట్టుకోలేను. నేను ఆ ఎమోషన్ ని ఎలా బయటికి త్రో చేయాలో తెలియక డిప్రెషన్ లో ఉంటే చచ్చిపోతానేమో అని చెప్పి, లేదా వాళ్ళని చంపేస్తానేమో అని భయపడి నేను ఐస్ బాత్ అని ఒక దీనికి వెళ్ళా. చూసే ఉంటారు కదా, ఐస్ లో కూర్చుని 150 kgs ఐస్, అది ఐస్ లో కూర్చుని అరిచని చూడు అని, అదంతా ఏంటనుకున్నావు, అన్ని అవార్డ్సే.
ఒక రీలే సెన్సార్ ఒక వర్డ్స్ అన్ని ఒక రీలే పెట్టారు కదా దానికోసం. పెట్టేశాను కదా సెన్సార్ వర్డ్స్ అన్ని. అంటే ఒర్రే నేను అది కాదంటే మీ ఆ, అని ఒక ఎమోషన్ ఉంటుంది కదా, దాన్ని త్రో చేయాలి. లేకపోతే నేను ఏం చేస్తాను నాకే తెలియదు. ఏమో ఎవరి మీదనే యాసిడ్ పోతే నేను వెళ్ళి, లేకపోతే నేనే చచ్చిపోతే. కానీ అందులో ఉంటే నిజంగా స్ట్రెస్ మొత్తం ఆ, దాంట్లో ఉంటే అంటే వాళ్ళు అలా ట్రైన్ చేస్తారు. ముందు మనకి సెషన్స్ ఇస్తారు, వాళ్ళు కూర్చోబెడతారు, మాట్లాడతారు, మనల్ని ఆ మూడ్లో క్రియేట్ చేసి ఆ మూడ్లోకి తీసుకెళ్తారు. నువ్వేం వదిలేయాలనుకుంటున్నావు, ఏం త్రో చేద్దాం అనుకుంటున్నావు, ఆ గుండెలో నీ భారాన్ని తోసేయని అట్లా వాళ్ళు చేస్తారు. నేను ట్రైనింగే వచ్చాను. నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను ఏదో సహాయం చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఒక 30 మెంబర్స్తో మా క్లబ్ హౌస్లో కూడా నేను ఈ ఐస్ బాత్ది పెట్టాను. వింటర్ సీజన్ కదా అని మళ్ళీ బ్రేక్ ఇచ్చాను. మళ్ళీ రెయిన్ సీజన్ అయ్యింది మొన్న వరకు, అందుకని బ్రేక్ ఇచ్చాను. మళ్ళీ కొంచెం సమ్మర్ స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ పెడతాను. నేను ట్రైన్ అయ్యి వచ్చాను. ఇప్పుడు నేను ఎవరిని తిట్టకుండా మాట్లాడేది తెలుసా నీకు? నోటీస్ చేసావా? చేస్తున్నాను బికాస్ ఆఫ్ ద ట్రైనింగ్.